పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అలాగే మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై కూడా స్వల్ప చర్చ జరిపి ఆమోదం తెలిపింది. అల్లోపతిక్ మెడికల్ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అసెంబ్లీ లైవ్ చూద్దాం. కొరుట్ల కాన్స్టిట్యున్సీలో మెట్పల్లి హాస్పిటల్ గురించి కానీ దేని గురించి మాట్లాడినా కూడా అధ్యక్ష ఒక్కటి కూడా నెరవేరలేదు అధ్యక్ష. ఇదే సమస్య నేను డే 1 ఈ అసెంబ్లీలో కాలు పెట్టినప్పుడు చెప్పిన సమస్యలు ఇవాళ 22 నెలల తర్వాత కూడా సిమిలర్ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఎంత బాధాకరం అంటే అధ్యక్ష మళ్ళీ ఈ మధ్యనే నేను చాలా ఏళ్ల తర్వాత అధ్యక్ష మంచం పట్టిన మాన్యం అని న్యూస్ చూసి చదివాను అధ్యక్ష. మళ్ళీ మాకు చిన్న ఉన్నప్పుడు చెప్పారు అధ్యక్ష ఆ న్యూస్ గురించి. ఇన్ని సంవత్సరాలు పోయింది అధ్యక్ష. ఎక్కడ ఈ ప్రాబ్లం వస్తూ ఉంది అధ్యక్ష? ఎందుకంటే నాకు తెలుసు ఆరోగ్య శాఖ మంత్రి గారు అన్ని విషయాల్లో తన పాపం ముందలకు పరిగెడతా ఉంటారు. మరి తనని ఎవరు ఆపుతున్నారా? తనకు సంబంధించిన బిల్లులు ఎవరైనా ఇవ్వట్లేదా? తనకు సంబంధించిన ఫైనాన్షియల్ బిల్స్ ఆపేస్తా ఉన్నారా? ఆరోగ్య శాఖ మంత్రి గారిని ముందరికి వెళ్ళనీయకుండా చేస్తా ఉన్నారా అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష అంటే నేను అధ్యక్ష నా స్వంత కాన్స్టిట్యున్సీ గురించి అధ్యక్ష స్టాఫ్ గురించి కానీ అధ్యక్ష మా మెట్పల్లి హాస్పిటల్ కూలిపోయే పరిస్థితిలో ఉందంటే పాపం ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ సంబంధిత అధికారులందరికీ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి, అక్కడ కొత్త హాస్పిటల్ 75% అయిపోయింది, దానికి వెంటనే బిల్లులు తీసి ఆ హాస్పిటల్ కంప్లీట్ చేయండి అని చెప్పి ఆయన నా ముందరే ఫోన్ చేశారు అధ్యక్ష. అందరికి కూడా ఒకసారి కాదు 3-4 సార్లు ఫోన్ చేశారు అధ్యక్ష. మరి అయినా కూడా ఒక్క ఇటుక పిల్ల పేర్చలేదంటే ఏమి జరుగుతా ఉందో మీరు దయచేసి మీరు ఒకసారి స్పీకర్ గారు మీరు కూడా ఒకసారి దీనిలో జోక్యం చేసుకోవాలని చెప్పి మీరు పెద్దల అధ్యక్ష మీరు ఏది చూసినా మానవీయ కోణంతో చూస్తారన్న విషయం నాకు బాగా తెలుసు. స్పీకర్ గారి గురించి మీరు కూడా ఒకసారి ఈ విషయంలో మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ తీసుకొని సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి గారిని అదేవిధంగా ఫైనాన్స్ మంత్రి గారిని కూడా మనం అందరి మీటింగ్ పెట్టి దయచేసి రిక్వెస్ట్ చేయండి అధ్యక్ష. మళ్ళొక విషయం అధ్యక్ష మళ్ళీ మొన్న అధ్యక్ష నేను ఇక్కడికి వస్తా ఉంటే మా ఆశా వర్కర్లు అందరూ నా ఇల్లు చుట్టుముట్టినారు అధ్యక్ష. ఇవాళ కూడా అరెస్ట్ చేసినారని ఇప్పుడే నాకు న్యూస్ వస్తా ఉంది అధ్యక్ష. ఆ రోజు శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అధ్యక్ష 2,500 జీతాన్ని అధ్యక్ష 10,000 జీతం చేసినాం అధ్యక్ష కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష. మీరు 18,000 చేస్తా అని చెప్పారు. మీరు ఏదో చెప్పారని చెప్పట్లేదు నేను. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క పని గ్రౌండ్ మీద మనం ఆశా వర్కర్తో చేయిస్తున్నాం కాబట్టే వాళ్ళు జీతం పెంచమని చెప్తున్నాను అధ్యక్ష. దే డిజర్వ్ ఇట్ అధ్యక్ష. మీరు పెంచుతా అన్నారు, మేము అయినా కూడా మీరు ఎట్లాగో మేనిఫెస్టోలో పెట్టి చాలా చేయలేదు, మేమే దాంట్లో పోము. నేను ఎందుకు చెప్తాను అధ్యక్ష అంటే గ్రౌండ్ మీద ఇవాళ ఏ పని జరిగినా ఆశా వర్కర్తోనే ఈ ప్రభుత్వం చేపిస్తా ఉంది. ఫీల్డ్ విజిట్స్ కానీ ఫీవర్ విజిట్స్ కానీ అన్నీ కూడా ఆశా వర్కర్లతో చేపిస్తాను అధ్యక్ష. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వెంటనే ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష, వెంటనే ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పించి పేషెంట్లకు కష్టం కాకుండా అన్ని హాస్పిటల్స్ వల్ల బంద్ అయ్యే పరిస్థితికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా ఆశా వర్కర్ల జీతాల అధ్యక్ష చిన్న బాధాకరం ఇది ఆరోగ్య శాఖ మంత్రి గారికి. ఓబీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సమయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. మంత్రి శ్రీధర్ బాబు బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో గంగుల కమలాకర్ బీసీ కమిషన్పై విమర్శలు చేశారు. ఈ సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కల్పించుకొని విపక్షాలు సహకరించాలని కోరారు. అయితే మంత్రికి అవగాహన లేదని గంగుల కమలాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అసెంబ్లీలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. స్పీకర్ కల్పించుకొని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచించారు. అయినా కూడా గంగుల కమలాకర్ వెనక్కి తీసుకోకపోవడంతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. పురపాలికల చట్టం 2019 తగు విధంగా సవరించటానికి నిర్ణయించింది అధ్యక్ష. ప్రతిపాదిక సవరణ వెనుకబడిన తరగతులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలైన పురపాలికలో ఎన్నుకోబడ్డ సభ్యులు, చైర్పర్సన్లు మరియు పురపాలక కార్పొరేషన్లోని మేయర్ సీట్ల రిజర్వేషన్ల స్థాయిని సముచితంగా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పిస్తూ ఈ బిల్లుపై నిర్ణయం విషయంలో అమలు చేయడానికి మరి ఉద్దేశించబడ్డది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా తీసుకొని ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి మరి ఏ ప్రభుత్వం చేయలేని
ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని రీతిలో సైంటిఫిక్ డేటాను సమీకరించడం ప్లానింగ్ కమిషను ఓ పక్షాన, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంకో పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చిన హామీ మేరకు 42% ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో పాటు ఆచరణలో పెట్టాలని ఒక సంకల్పిత భావంతో మేము ఈరోజు మరి బిల్లు రూపేణ 42% మున్సిపల్ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల్లో అన్నిట్లో కూడా 42% రిజర్వేషన్ని అమలు చేయాలని మేము మా ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బిల్లు రూపంలో మేము ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము ప్రవేశపెడతా ఉన్న బిల్లు ఆషామాషిది కాదు అధ్యక్ష. సంవత్సర కాలం పాటు బలహీన వర్గాలకు సంబంధించిన వారి ఆర్థిక పరిస్థితులు, బలహీన వర్గాలకు సంబంధించిన సామాజిక పరిస్థితులు, బలహీన వర్గాలకు సంబంధించిన విద్యకు సంబంధించిన పరిస్థితులు, ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, వివిధ స్థాయిలో ఉన్న అధికారులు ప్రతి ఇంటి గడపను ఈరోజు పోయి వారి డేటాను సేకరించడం, వారి విషయ సేకరణ సేకరించడం అంటే చిన్న పని కాదు అధ్యక్ష. ఏదో ఆషామాషిగా చేసి మేము సర్వే చేశాం, దాన్ని ఉపయోగించుకోవాలని చేయలేదు. ఈరోజు తరతరాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి, వారి అభివృద్ధికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు పోవాలనే ఒక నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా కేబినెట్కి సంబంధించిన సహచరులు ఈ యొక్క బిల్లు నిజంగా ఈ బిల్లు గిట్ట పాస్ అయి ఈ రిజర్వేషన్ అమలై 42% రిజర్వేషన్ అమలై మా యొక్క వెనుకబడిన కుల జాతులందరికీ కూడా రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా 42% రిజర్వేషన్ వస్తే ఎక్కువ సంతోషపడిలో మొదటి వరుసలో వ్యక్తిని గంగుల కమలాకర్ సార్. మా పార్టీ పక్షాన కూడా మేమందరం కూడా ఈ బిల్లు పాస్ కాయి తర్వాత ఎలాంటి న్యాయమైన చిక్కులు లేకుండా మాకు రాబోయే కాలంలో 42% రిజర్వేషన్ తోటి అటు మున్సిపాలిటీ కానీ ఇటు పంచాయతీరాల్లో కానీ మేమెంతో మాకు అంత వాటాగా రిజర్వేషన్ వస్తే మా ఎలక్షన్లలో నిజంగా ఇది అయితే గిట్ట చాలా సంతోషపడే వ్యక్తం చేస్తాం అధ్యక్ష. ఎల్పీ మినిస్టర్ గారు కూడా ఒక మాట అన్నారు, మీరు సూచన సలహాలు ఇవ్వండి, గతంలో మీరు ఇచ్చారు, ఈసారి కూడా ఇవ్వండి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు కూడా మీరు మార్చిలో బిల్ పెట్టినప్పుడు, బిల్ 3, బిల్ 4 పెట్టినప్పుడు సంపూర్ణంగా స్వాగతించినాం. సంపూర్ణంగా దాన్ని ఏకపక్షంగా అందరు నిర్ణయం చేసుకొని ఈ బిల్లు పంపిన అధ్యక్ష. ఆ రోజు కూడా మమ్మల్ని సూచనలు అడిగారు, మేము కూడా సూచన క్లియర్ చెప్పినాం. ఏమని చెప్పినాం క్లియర్గా? గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు కూడా రండి, నేమ్ కూడా మెన్షన్ చేశారు, గంగుల కమలాకర్, శ్రీనివాసరావు మీరు కూడా రండి, అఖిలపక్షం తీసుకెళ్దాం, ఈ బిల్లు ఒత్తిడి తీసుకెళ్దాం అంటే ఎస్ సార్ విల్ కమ్ విత్ యూ అని చెప్పాము అధ్యక్ష. ఆ రోజు మార్చిలో 3 బిల్లు 4 ఈ పంపినప్పుడు మేము ఒకటే చెప్పాము, ఈరోజు శాస్త్రీయ పరంగా చెయ్యండి, శాస్త్రీయ పరంగా చేస్తే సక్సెస్ అయిన రాష్ట్రము తమిళనాడు, అశాస్త్రీయంగా చేయడం వలన ఫెయిల్ అయిన రాష్ట్రాలు బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, యూపీ కానీ అశాస్త్రీయంగా చేయడం వలన కోర్టుతో మొట్టికాయలు వేయడం వలన అది రివర్స్ తిరిగి వచ్చింది. బలహీన వర్గాలకు సంబంధించి వారి పార్టీకి సంబంధించిన కన్సల్టెంట్ ధన్యవాదాలు. కానీ బీసీ కమిషన్ వేసినటువంటి ఆ బీసీ కమిషన్ మాయమైందనో లేదా జీవో నెంబర్ 18 అనే ఒక్క నిమిషం ఆగరు సార్, ఒక్క నిమిషం అది కోర్టులో గౌరవ సభ్యులు వేసిన కేసు ప్రకారంగా ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ మేము బీసీ కమిషన్ వేస్తూ వారికి డెడికేషన్ అథారిటీ ఇచ్చినప్పటికీ స్పెసిఫిక్గా కొంత వ్యక్తులు కొంతమంది వాళ్ళ ప్రేరేపిత ఉందా లేదా నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు, కానీ వారి సహకారం అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇలా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు అపశకునంగా మాట్లాడకుండా సహకరించేటువంటి ప్రయత్నం జరగాలి అధ్యక్ష. ఇంత పెద్ద కార్యక్రమం మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష.
10 సంవత్సరాల్లో ఏం జరిగింది? 2018 చట్టం నేను ఎవరు విమర్శించాల్సుకోలే. ఒకటే మరి జీవో 18 కోర్టు ఆదేశాల మేరకు 24 గంటల్లో డెడికేషన్ కమిటీ చేసినటువంటి చిత్తశుద్ధితో ఉండడం అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాజానికి చెప్తాను. తప్పుడు వార్త పోతనేటువంటి ఆలోచన తప్ప బీసీ కమిషన్ మాయమైపోయింది, బీసీ కమిషన్ లేదు, జీవో 18 నెంబర్ తెచ్చిరు అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు పల్లె వర్గాల శాఖ, వారికి విజ్ఞతకు వదిలేస్తాను. గౌరవనీయులు మాజీ మంత్రి గారు, గౌరవ శాసనసభ్యులు కమలాకర్ గారు వారు చేసే రిమార్క్స్ సరైనది కాదు అధ్యక్ష. యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ అధ్యక్ష. పూర్తి స్థాయిలో అవగాహనతోనే వారు ఈరోజు ప్రత్యేకించి జిఓఎంఎస్ 26 కానీ 18కి సంబంధించిన అంశం విషయంలో వివరణ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు గో టు పబ్లిక్. వారు చెప్పే ఒక అంశం పబ్లిక్ పోయి మేము ఈరోజు, నేను కాదు సార్, మేము మిమ్మల్ని ఏం కాదంటలేను. ఇఫ్ యూఆర్ అగేన్స్ట్ ఓబీసీసీ రావద్దు అనుకుంటే మీరు చెప్పండి, రావద్దు అంటే ఊరుకుంటాము. మీకు వద్దు, మీ పార్టీకి వద్దు, ఓబీసీ రిజర్వేషన్ వద్దు అనుకోండి, ఈ విధంగా అవరోధం కలిగిస్తామంటే చెప్పండి సార్, వారి ఒపీనియన్ కూడా. ఈ రోజు వారు ఆ విధంగా మాట్లాడటం సరికాదు. నేను దయచేసి ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ రిమార్క్స్ సార్. కానీ మీరు ఏదైతే చేస్తున్నారో మీరు అనిపించుకోనికే చేస్తున్నారో అవి చేయకండి. ఇంపార్టెంట్ బిల్ ఉన్నది, బిల్ మీదనే మాట్లాడండి మీరు దయచేసి ప్లీజ్. మీరు కూడా గౌరవ అధ్యక్ష గారు, అధ్యక్ష పర్సనల్ గా మాట్లాడొద్దని మీరు కూడా మంత్రులు చెప్పండి. పర్సనల్ గా మాట్లాడితే ఇది అవకాశం ఇవ్వకండి. గంగుల కమలాకర్ గారు, ఆ అవకాశం ఇవ్వకండి.